హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఉన్న రాజతక స్టోరీలోని 60వ భాగం. రాజేంద్ర గారు కోపంతో బుసలు కొడుతూ వేణుతో ఎంత పొగరు అతనికి, అతని మామగారైన నాకే ఆర్డర్ వేస్తున్నాడు. నేనెవరో మర్చిపోయినట్టున్నాడు. ముందు నా కూతుర్ని నాకు అప్పగించమని చెప్పు. అతనితో నా కూతురు ఉంటే నా కూతురికి సేఫ్టీ ఉండదని ఈ ఇన్సిడెంట్స్తో అర్థమైపోయింది. అంతేకాకుండా అతను నాకు అసలు నచ్చలేదు. మీతో నా కూతుర్ని పంపించటం నాకేమాత్రం ఇష్టం లేదు అని అరుస్తూ ఉంటారు. అప్పటికే బయటికి వెళ్ళటానికి గుమ్మం వరకు వెళ్ళిన రుద్ర, శక్తి ఇద్దరూ వెనక్కి తిరిగి శక్తి కోపంగా పైకి చూస్తూ, ఓ దేవుడా, ఎందుకయ్యా నాకందరినీ ఇలాంటి వాళ్ళని తగిలిస్తున్నావు? ఎంత నేను వాళ్ళ కూతుర్ని కాదని చెప్తున్నా పదే పదే కూతురు అంటూ వాగుతూ నన్ను తీసుకువెళ్ళిపోతానంటున్నాడు. ఇలాంటి మెంటల్ వాళ్ళని తీసుకువెళ్ళి మెంటల్ హాస్పిటల్లో ఉంచాలి, కానీ ఇలా అందరి మధ్యలో వదిలేస్తే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి అంటూ రుద్ర వైపు కోపంగా చూస్తూ, మీరేంటి రుద్రగారు అలా సైలెంట్గా ఉంటారు? అతనికి గట్టిగా సమాధానం చెప్పండి. పదే పదే మీ నుంచి దూరం చేస్తానన్నట్టు మాట్లాడుతూ ఉంటే నాకు నచ్చటం లేదు అని మొహం గంటుగా పెట్టి అంటుంది. రుద్ర నవ్వుతూ, ఒకవేళ అతను చెప్పింది నిజమేనేమో, నీ బయోలాజికల్ ఫాదర్ అతనేనేమో, ఎవరికి తెలుసు అని భుజాలు ఎగరేయగానే శక్తి కోపంగా రుద్ర భుజాల మీద కొడుతూ, నాకెవరూ లేరు. మీరు మీ ఫ్యామిలీ మాత్రమే నా వాళ్ళు, ఇంకెవరూ కాదు. నేను వాళ్ళ కూతుర్ని అంటూ ఈయన వచ్చారు, రేపు మరొకరు వస్తారు. వాళ్ళకి కూడా నేను కూతుర్ని అయిపోతానా ఏంటి అని కళ్ళని గుండ్రంగా తిప్పుతూ చెప్పి, పదండి పదండి, ఇక్కడే ఉంటే మీరే నిజంగా నన్ను ఆయన కూతుర్ని అని ఒప్పించేలా ఉన్నారు అంటూ రుద్ర చేయి పట్టుకొని బయటికి తీసుకువెళ్తే, రాజేంద్ర గారు వాళ్ళ కాన్వర్జేషన్ అంతా విని బాధగా, ఏమైంది శృతి నీకు? కనీసం కన్న తండ్రికి కొంచెం కూడా మర్యాద ఇవ్వాలని అనుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు. నిజమే, నీ ప్రేమని ఒప్పుకోకుండా తప్పు చేశాను, అందుకని నీ తండ్రి స్థానం నుంచి తీసేస్తున్నావా అని తనలో తానే అనుకుంటూ ఉంటారు. వేణు ఆయనకి ఎదురుగా నిలబడి, మీరేదో పొరపాటు పడుతున్నారు సార్. తను నా చెల్లి, మా రుద్రకి భార్య అంటూ జరిగిందంతా చెప్పి, నేను చెప్పింది నిజం సార్. కాకపోతే మీ కూతురు నా చెల్లెలు ఒకే పోలికలతో ఉన్నట్టున్నారు, అంతే. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు కానీ సమయానికి రాకుండా ఉండుంటే మా చెల్లి పరిస్థితి ఏమయ్యేదో తలుచుకోవటానికి కూడా భయంగా ఉంది అని చేతులు రెండు జోడించి నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోతారు. రాజేంద్ర గారు షాక్ అయ్యి, ఏంటి, తను మా శృతి కాదా అని కళ్ళల్లో కన్నీళ్లు జారిపోతూ, మరి తను అచ్చం శృతిలా ఉందేంటి? కొంచెం కూడా పోలిక తప్పకుండా అచ్చు అలానే ఉంది. అంటే తను నా రెండో కూతురా? మరి తను ఆ రోజు చనిపోయిందని డాక్టర్ తేల్చి చెప్పేశారు కదా. ఈ అమ్మాయి శక్తి అయితే మరి నా కూతురు శృతి ఏమైనట్టు? అందరూ అన్నట్టు తను చనిపోయిందా అని బాధలో కూరుకుపోతూ, స్ట్రెస్ తట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే తన సెక్యూరిటీ కంగారుగా ఆయనని పట్టుకొని, కొందరు విలన్ని పట్టుకొని జాగ్రత్తగా 2 కార్లలో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. రుద్ర వేణుని వదిలేసి మరీ తన కార్లో శక్తిని తీసుకుని 2 కిలోమీటర్లు దూరం ముందుకు వెళ్ళగానే అప్పటికే శక్తి కోపంతో మూతి ముడుచుకొని కూర్చొని ఉంటే రుద్ర నవ్వుతూ శక్తిని తన ఒడిలోకి తీసుకుని, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంతకు ముందు కూడా అడిగాను, నువ్వు అది మాత్రం చెప్పలేదు అని శక్తి బుగ్గ నిమురుతూ పెదవుల మీద నవ్వుతూ గొంతులో గాంభీర్యం ప్లస్ కోపంతో అడుగుతాడు. అప్పటికే సమయం చీకటి పడుతూ ఉంటే శక్తికి అప్పుడు తన సర్ప్రైజ్ గుర్తుకు వచ్చి తల కొట్టుకొని రుద్ర గొంతులోని గాంభీర్యానికి కొంచెం భయపడుతూనే, అంటే అంటే మీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని ఫామ్ హౌస్లో చిన్న అరేంజ్మెంట్స్ చేశాను, దానికోసం వెళ్తూ ఉంటే ఇలా జరిగింది అంటూ జరిగిందంతా చెప్పి
జరిగిందంతా వివరించగానే రుద్ర కోపంగా శక్తి చెంప మీద కొట్టడానికి చేయి తీసుకువస్తాడు. శక్తి భయంగా మొహం దోసిలిలో దాచి, రుద్రగారు, మీకు చెప్పకుండా ఇలా చేయటం తప్పే, కానీ నాకు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది. ఇప్పటి వరకు మీరే నాకు సర్ప్రైజెస్ ఇచ్చారు, కానీ నేను మీకు ఏమీ ఇవ్వలేదు. మీకు అందుకే ఈరోజు జీవితంలో మీకు మర్చిపోలేనంత పెద్ద గిఫ్ట్ ఇద్దామని ప్రిపరేషన్ చేసుకున్నాను. బట్ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏ పని చేయను అని వణికిపోతూ అంటుంది. అప్పటికే శక్తి ఎక్కువగా భయపడిందని తన వణుకులోనే అర్థమవుతుంటే రుద్ర తన కోపాన్ని అణుచుకుంటూ శక్తిని తన పికి కౌగిలిలో బంధించి ఊపిరి కూడా ఆడనివ్వకుండా తన మొహాన్ని శక్తి మెడ మీద దాచి అప్పటి వరకు ఆపుకున్న బాధని కన్నీళ్ళ రూపంలో మార్చి శక్తి భుజాన్ని తడిపేస్తూ ఉంటాడు. తన భుజం మీద తడి తగలగానే శక్తి కంగారు పడుతూ తలపైకెత్తి రుద్రమొహం దోసిలిలోకి తీసుకుని తన కళ్ళల్లో కన్నీళ్లు చూసి శక్తి కూడా ఏడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నారు రుద్రగారు? నాకేమీ కాలేదు కదా, మీరు ఇలా ఏడవకండి, నేను తట్టుకోలేను అని అంటుంది. రుద్ర కన్నీరు కారుస్తూనే, ఎంత భయపడిపోయానో తెలుసా స్వీటీ? నిన్నెవరో కిడ్నాప్ చేశారని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. నీకేమైనా అయ్యిందేమోనని ప్రాణం పోయినంత పనయ్యింది. అసలు ఆలోచించడానికి నా బ్రెయిన్ కూడా పని చేయలేదు. నువ్వు నా దగ్గర లేవన్న నిజాన్ని మనసు పదే పదే చెప్తూ ఉంటే జీవితం అంతా శూన్యంలా కనిపించింది. నువ్వు ఒక్క క్షణం నాకు దూరంగా ఉంటేనే తట్టుకోలేను. అలాంటిది నీకేమైనా అయ్యి నాకు దూరం అయితే బ్రతకగలనా స్వీటీ? వేణుని బాగా ఆలోచించి నన్ను నీ దాకా తీసుకువచ్చాడు. లేకపోతే ఏం జరిగి ఉండేది? ఎందుకు ప్రతిసారి సిల్లీగా బిహేవ్ చేస్తూ ఇలాంటి సిచ్యువేషన్ తీసుకువస్తూ నన్ను బాధపెడుతున్నావు? ఏం నాతో చెప్పి ఫామ్ హౌస్కి వెళ్తే నేను వద్దని అంటానా? ఇంకా అవసరమైతే నేనే వచ్చేవాడిని కదా. నువ్వు ఇంటికి వెళ్తున్నావనుకొని నేను నిన్ను గమనించకుండా నా ప్లాన్తో నేను సైలెంట్గా ఉంటే నువ్వు మాత్రం వాడికి దొరికి ఇక్కడి వరకు తీసుకువచ్చావు. పొరపాటున రాజేంద్ర గారు సమయానికి రాకుండా ఉంటే నీకేమైనా జరిగి ఉంటే నేను బ్రతకగలనా? నీకు తెలుసు నువ్వు నా ప్రాణం అని. అటువంటిది ప్రాణం దూరం అయ్యి నేను ఈ భూమి మీద ఉండి ఏం చేస్తాను? కాబట్టి నీతో పాటు నేను వచ్చేయాలి కదా, అప్పుడు నేను చనిపోవాలి కదా అని ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే శక్తి ఆ ఊహ కూడా భరించలేక చావు మాట రాగానే రుద్ర నోటి మీద చేతిని పెట్టి మాటలు ఆపేసి, ప్లీజ్ రుద్ర గారు, అలా మాట్లాడకండి. సారీ, నిజమే, మీకు చెప్పకుండా తప్పు చేశాను. కానీ ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయని ఊహించలేదు. పైగా సెక్యూరిటీ ఉంది కదా అని లైట్ తీసుకున్నాను. మీరు చెప్పింది కూడా నిజమే. ఆయన ఎవరో కానీ సమయానికి రాకుండా ఉండుంటే నేను ఏమైపోయేదాన్నో కూడా తెలియదు. ఆ దేవుడే మనకి ఇంకా జీవితాన్ని రాసిపెట్టి ఉంచాడు. అందుకే నేను క్షేమంగా బయటపడ్డాను. నన్ను తీసుకువెళ్ళినవాడు మీ చేతుల్లో చావు అంచెల వరకు వెళ్ళాడు. ఇక మీరు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకండి రుద్రగారు అని ఏడుస్తూ అంటుంది. శక్తి అలా ఏడుస్తూ ఉంటే రుద్ర తట్టుకోలేక తన మొహాన్ని దోసిలిలోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి తన కన్నీళ్లు తుడుస్తూ, ఇంకెప్పుడైనా ఏమైనా ప్లాన్ చెయ్యాలి అంటే నాతో చెప్పు, నేనే నిన్నెక్కడికైనా తీసుకువెళ్తాను. నువ్వు మాత్రం ఒంటరిగా ఇంకెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఈరోజు నిన్ను ఆ సిచ్యువేషన్లో చూసి తట్టుకోలేకపోయాను అంటూ చెంపల మీద అచ్చులు చూసి చాలా గట్టిగా కొట్టాడు కదా. సారీ స్వీటీ, త్వరగా రాలేకపోయాను అని బాధగా అంటాడు. శక్తి రుద్ర నార్మల్ అవుతున్నాడని చిరునవ్వు నవ్వుతూ, మీకు తెలియదు కదా నేను ప్రమాదంలో ఉన్నానని. తెలుసుకొని నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు.
రుద్రగారు, అది చాలు నాకు. నా కోసం నేను చెప్పానని అతన్ని చంపకుండా వదిలేశారు. అక్కడే అర్థమవుతుంది నేనంటే మీకు ఎంత ప్రాణం అనేది. పైగా నేను మీకు చెప్పకుండా వెళ్ళటం నేను చేసిన తప్పు. ఫస్ట్ టైం ఏమో మీకు చెప్పకుండా ఇలా ఒక పని చేయటం. ఇంకెప్పుడు ఇలా చేయను. మీకు చెప్పే ఏదైనా చేస్తాను. పైగా మీరు నాకు ఇలా అయ్యిందని తెలిసి ఎంత బాధపడి ఉంటారో, భయపడి ఉంటారో నేను ఊహించగలను. అయినా ఇప్పుడు నాకేమీ కాలేదు కదా. ఇక మీరు బాధపడద్దు ప్లీజ్ అని రుద్ర బాధని దూరం చేయటానికి అని రుద్ర పెదవులు అందుకొని రుద్ర పెదవుల మీద ముద్దు పెడుతూ ఉంటే రుద్ర కూడా తన ముద్దుతో జత కలిపి శక్తి నడుం చుట్టూ చేయి వేసి తనలోకి ఒదిగిపోయేలా దగ్గరికి లాక్కొని తను పడిన బాధ, వేదన, భయం మొత్తం తెలిసేలా గాఢంగా ముద్దు పెడుతూ శక్తికి ఊపిరి కూడా అందనివ్వకుండా తన ఊపిరిని శక్తి ఊపిరిగా మారుస్తూ ఉంటాడు. రాజేంద్ర గారిని విలన్ని హాస్పిటల్కి తరలించాక వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే సెక్యూరిటీ విలన్ కుటుంబానికి, రాజేంద్ర గారి కుటుంబానికి వాళ్ళిద్దరి విషయం వివరించి రమ్మని చెప్తారు. సెక్యూరిటీ రాజేంద్ర గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పగానే కుటుంబ సభ్యులందరూ తరలి హాస్పిటల్కి వస్తారు. విలన్ కుటుంబ సభ్యులకి విలన్ ఫోన్ నుంచి ఇన్ఫామ్ చేశారు. పావుగంటలో హాస్పిటల్లో ఉన్న రాజేంద్ర గారి కుటుంబ సభ్యులందరూ ఐసీయూ దగ్గర నుంచి లోపలికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న సెక్యూరిటీతో అసలేం జరిగింది, ఎందుకు రాజేంద్ర మీటింగ్కి రాలేదు, ఎందుకు ఇలా ఉన్నాడు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోవటం ఏంటి అని గంభీరంగా అడుగుతారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.